హాయ్ అండి. అందరికి నమస్కారం. కంపెనీ పేరు అపోలో ఫార్మసీ. ఈ అపోలో ఫార్మసీ కంపెనీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్‌కి వాళ్ళు జాబ్ అడ్వర్టైజ్‌మెంట్ అయితే ఇచ్చారు. ఆ వేకెన్సీస్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాం. రోల్ పేరు ఫార్మసిస్టు. ఈ ఫార్మసిస్ట్‌కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డి ఫార్మసీ అనగా డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బి ఫార్మసీ అనగా బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. మస్ట్ అండ్ షుడ్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తరఫున పీసీఏ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా కలిగి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ ఫార్మసిస్ట్ రోల్స్కి ఎలిజిబుల్ అనమాట. తర్వాత రోల్ పేరు వచ్చి ట్రైనీ ఫార్మసిస్ట్ అండి. ఈ ట్రైనీ ఫార్మసిస్ట్కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. తర్వాత రోల్ పేరు ఫార్మసీ అసిస్టెంట్ అండి. ఈ ఫార్మసీ అసిస్టెంట్కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది, అనగా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మస్ట్ అండ్ షుడ్గా 2 years ఎక్స్పీరియన్స్ అనేది రిటైల్ ఫార్మసీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా కలిగి ఉండాలి. అనగా లోకల్ మెడికల్ షాప్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది, లేదా ఏదైనా రిటైల్ మెడికల్ స్టోర్స్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది. మస్ట్ అండ్ షుడ్గా 10th క్లాస్ కూడా పాస్ అయి ఉండాలి. తర్వాత రోల్ పేరు వచ్చి ఫార్మసీ ట్రైనీ అండి. ఈ ఫార్మసీ ట్రైనీకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది, అనగా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాకిన్ డ్రైవ్లో మీరు సెలెక్ట్ అయితే, అంటే మీకు వాళ్ళు ఆఫర్ లెటర్ జనరేట్ చేస్తే మీకు పిఎఫ్, ఈఎస్ఐ, తర్వాత బోనస్, తర్వాత యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అనేవి బెనిఫిట్స్గా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా రెగ్యులర్ వీక్ ఆఫ్స్, హాలిడేస్ అనేవి కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంటర్వ్యూ టైం ప్రాసెస్లో. అదేవిధంగా మీకు జాబ్ లొకేషన్స్ వచ్చి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ అపోలో ఫార్మసీకి సంబంధించిన రిటైల్ అవుట్లెట్స్లో మీకు జాబ్ లొకేషన్స్ అనేవి మీకు అలాట్ చేస్తారన్నమాట. అక్రాస్ హైదరాబాదు అన్ని ఏరియాస్లో ఎక్కడైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి కూడా వాళ్ళు ఆ ప్లేస్లో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఎక్కువ ట్రై అయితే చేస్తారు వాళ్ళు. స్క్రీన్ మీద వాకింటర్ ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడికి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనగా 10th క్లాస్ కానీ, బి ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ, డి ఫార్మసీ సర్టిఫికేట్స్తో పాటు ఫార్మసిస్ట్ రోల్కి అప్లై చేసే మాట అయితే పీసీఏ సర్టిఫికేట్ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీతో పాటు క్యారీ చేయండి. అదేవిధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు మీరు ఒకవేళ ప్రీవియస్గా ఫార్మసీ స్టోర్స్లో కనుక వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కనుక మీకు కలిగి ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ, ఆఫర్ లెటర్స్ కానీ, పే స్లిప్స్ కానీ, రిన్యూయింగ్ లెటర్స్ కానీ మీతో పాటు క్యారీ చేయండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు కాబట్టి ఈ జాబ్ డ్రైవ్లో ఫార్మసీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.